హలో అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేప్పటికి వెరీ కలర్ఫుల్ శారీస్ అండి. గాజీ సాటిన్స్ చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నటువంటి శారీస్ అనమాట. బట్ ఇవి స్టాక్ రూమ్లో ఎక్కడో అడుగుని పడిపోయింది. కొందరైతే హోల్సేల్కి తీసుకుంటాము, ఎన్ని శారీస్ ఉన్నాయి కౌంట్ చేసి చెప్పండి అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అంత మంచి కలెక్షను. ఇందులో ఏంటంటే ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా స్మూత్ ఉంటుందండి. గాజీ సాటిన్స్లో సాటిన్ అని పేరులోనే ఉంది కదా, అంత స్మూత్. సాటిన్ ఎంత స్మూత్ ఉంటుందో ఫ్యాబ్రిక్ అంత స్మూత్ ఉంటుంది. అండ్ బోర్డర్స్ రఫ్గా ఉంటాయండి. ముందే చెప్తున్నాను, ఇష్టపడిన వాళ్ళే తీసుకోండి. బోర్డర్స్ స్మూత్ ఉండవు, కొద్దిగా రఫ్ ఉంటాయి. అంటే నీమ్ జరీలో ఎలా వస్తుందో రఫ్నెస్ అలా ఉంటుంది. ఓకే, సారీస్ అయితే చాలా క్లాసీగా ఉంటాయి. లో ప్రైస్లో మీకు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అని చెప్పొచ్చు. ఇందులో ఒక శారీ చాలా లిమిటెడ్ పీసెసే ఉన్నాయండి. ఒక 20 శారీస్ వచ్చేప్పటికేమో వితౌట్ మిస్టేక్స్, మైనర్ మిస్టేక్స్లో ఉన్నాయి. ఇవన్నీ మిస్టేక్ శారీసే, బట్ పెద్ద పెద్ద మిస్టేక్స్ ఉన్నవి నేను ఏం చేశానంటే సపరేట్ చేసేసి కస్టమైజేషన్ కోసం సైడ్ పెట్టేశాను. అవి కూడా ఇదే వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే టోటల్ ఉన్న శారీస్ మొత్తం కలిపి 27 పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ప్రీవియస్ నేను చేసిన వీడియోస్లో అయితే ఓపెన్ కూడా చేయలేదు, ఇలాగా జస్ట్ శారీస్ని పెట్టేసి మిస్టేక్ కూడా చెక్ చేయకుండా ఇచ్చాను. బట్ ఈ టైం ఏంటంటే, ఆ టైంలో ఏంటంటే 120 to 150 శారీస్ లాట్ కాబట్టి అన్ని శారీస్ ఓపెన్ చేయడం పాసిబుల్ అవ్వదు అని నేను ఆ టైంలో ఓపెన్ చేయలేదు. ఇప్పుడు ఏంటంటే లిమిటెడ్ పీసెస్ కాబట్టి దట్టు ఫెస్టివల్ టైం యూస్ చేసుకుంటారని ఆల్ ద శారీస్ నేను చెక్ చేసి ఇట్లా ఓపెన్ చేసి పెట్టాను. ఒక శారీ వచ్చేప్పటికి మన డాల్కి వేర్ చేశానండి. అది ఎలా ఉందనేది చూద్దాము. సూపర్ క్లాసీగా ఉంది. ఇదిగోండి. వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీకు ఇక్కడ స్టెప్స్ దగ్గర చూస్తేనే అర్థమైపోతుంది మనం ఫోల్డింగ్స్ ఎలా పెట్టామో అంత నీట్గా. అదిగోండి, ఎలా వేస్తే అలా ఉండిపోతాయి, అంత స్మూత్ ఉన్నది. ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికి ఫుల్ ఆఫ్ అవుట్లుక్ ఇలా వస్తుంది. స్టెప్స్ కూడా చూడండి, ఎట్లా పెట్టేస్తే అలా ఉండిపోతాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. కనిపిస్తుంది కదా, అంత స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికి. ఓకే, ఇది వచ్చేప్పటికి అవుట్లుక్ ఇలా ఉంటుంది శారీ వేర్ చేస్తే. చాలా బాగుంది కదా. జస్ట్ ఒక శారీ నేను మెరూన్, చాలామంది వాంటెడ్ ఉంటుంది మెరూన్ అని చెప్పి నేను అది ఒక శారీ కట్టాను డాల్కి. అండ్ కలెక్షన్లోకి వెళ్ళిపోదాము. ఇవన్నీ కలర్స్ అండి, మంచి మంచి డార్క్ షేడ్సే వస్తాయి. మ్యాక్సిమం పేస్టల్స్ అసలు ఉండవు వీటిలో. 1 by 1 నేను చూపించేస్తాను. లిమిటెడ్, మళ్ళీ రీస్టాక్ కూడా అవ్వదండి. రెగ్యులర్గా దొరికే స్టాక్ అయితే కాదు. ఛాన్స్లో దొరికిన ఐటమ్ తీసేసుకుంటాము. మళ్ళీ రీస్టాక్ అయితే మ్యాక్సిమం 99% ఇవి రీస్టాక్ అవ్వవు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేప్పటికి కలర్ కాంబినేషన్ ఏంటనేది చెప్తాను. ఇది వచ్చేప్పటికి బ్లాక్ అండ్ పర్పుల్. మీకు ఎలా అర్థమవుతుంది అంటే, ఇదిగోండి ఎండింగ్లో ఇక్కడ థ్రెడ్స్ ఉన్నాయి కదా, బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. పర్పుల్, బ్లాక్ థ్రెడ్, ఈ 2 కలర్ కాంబినేషన్లో మీకు ఇది ఇలా ఉంటుంది శారీ. 2 టోన్ అంటే కలనేత అంటాం కదా, ఇట్లా మూవ్ చేసినప్పుడు అర్థమవుతుంది. పర్పుల్ హైలైట్ అవుతుంది, బ్లాక్ కలర్కి పర్పుల్. ఓకే, ఇది వచ్చేప్పటికి పళ్ళు పాటు రిచ్ పళ్ళు వస్తుంది. ఈ టైప్ ఆఫ్ మ్యాంగో బూటీస్ వచ్చి అగైన్ మీకు పోల్కా డాట్ స్టైల్లో బూటీస్ వస్తాయి, లక్ష బుట్ట స్టైల్లో. ఆల్ ఆఫ్ ద శారీలు ఇలానే ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇది వచ్చేప్పటికి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. మ్యాక్సిమం ఈ టైప్ ఆఫ్ అన్ని సింగిల్సే ఉన్నాయి. ఏదో కొన్ని శారీస్ 2-3 శారీస్ అట్లా ఉన్నాయి, కానీ ఎందుకని ప్రతి శారీకి నెంబరింగ్ ఇచ్చేసాను. ఇది వచ్చేప్పటికి నెంబర్ 1 గజీ సాటిన్స్ కాబట్టి G ఇచ్చానండి. శారీ నెంబర్ వచ్చేప్పటికి 1. ఇది శారీ అవుట్లుక్ ఇలా ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేప్పటికి బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా చూపించేస్తాను. ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ పార్ట్. సేమ్ పోల్కా డాట్సే మనకి ఇక్కడ బ్లాక్ పైన మనకి బ్రొకెట్గా ఇచ్చారు. పర్పుల్ అనేది ఈ టైప్ ఆఫ్ బార్డర్ వస్తుంది. ఎందుకంటే శారీ ఇంత హెవీ ఉంటుంది కాబట్టి మీకు యాజ్ యూజువల్ మనకి బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇచ్చి బార్డర్ ఇస్తారు. అండ్ కట్టు చెంగు చూద్దాం. కట్టు చెంగు కూడా చాలా కొద్దిగా వస్తుందండి ప్లెయిన్. ఇదిగోండి, ఈ కొంచెం ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కొద్ది పార్టే మీకు ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కదా, సమ్ పాయింట్స్ మాత్రమే ఉంటుంది ప్లెయిన్ అనేది. ప్లెయిన్ అంటే మీకు థ్రెడ్డింగ్ ఇచ్చారు, జరీ కాకుండా స్టార్టింగ్ అంటే మరీ హెవీ వెయిట్ అవ్వకుండా ఇట్లా మేనేజ్ చేస్తారు. ఇది వచ్చేప్పటికి
కటింగ్ ఇక స్టార్టింగ్ నుంచే మీకు ఇంత రిచ్ ఉంటుంది శారీ అనేది లుక్. ఓకే, ఇది వచ్చేప్పటికి సింగిల్ పీసే అవైలబుల్ ఉన్నట్టుంది. అంటే నేను పర్టికులర్గా అన్నీ ఓపెన్ చేసినా కూడా 1 by 1 చేస్తాను కాబట్టి నాకు అంతగా పర్టికులర్గా గుర్తులేదండి. ఇది వచ్చేప్పటికి నెంబర్ 1. నెక్స్ట్, ఆల్రెడీ బొటిక్ వాళ్ళు అడుగున్నారు ఇందులో మిస్టేక్స్ సారీస్ ఉంటే నేను ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కస్టమైజేషన్ కావాలని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, కానీ నేను ఆ స్టాక్ని బయటికి తీయలేదు. ఈ టైంలో ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి. సపరేట్గా చూపిస్తాను మిస్టేక్ సారీస్ అనేది ఎలా ఉంటుందనేది, ప్రైజింగ్ కూడా చెప్పేస్తాను. లాస్ ఆర్ ప్రాఫిట్ ఇంక అందులో మేమే బేర్ చేస్తామండి, కాబట్టి మీకు మంచి రీజనబుల్ ప్రైస్లో వస్తాయి. ఆల్రెడీ మీటర్స్లో బిట్స్ తీసుకుంటున్నారు కదా, అట్లాంటి వాళ్ళు కూడా కస్టమైజేషన్కి హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకే, వీటి ప్రైస్ వచ్చేప్పటికి జస్ట్ 699 అండి. మిస్టేక్ శారీస్ అయితే 500లో వచ్చేస్తాయి. మీ కస్టమైజేషన్కి యూజ్ అవుతాయి. కొంతమంది శారీస్ కూడా మిస్టేక్స్ ఉన్న యూజ్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. మిస్టేక్ కూడా ఎలా ఉందనేది చూపిస్తాను. బట్ ఈ శారీస్లో ఏంటంటే వెరీ మైనర్ కనిపించిన మిస్టేకే వస్తాయి. అలాంటివి నేను ఇక్కడ గ్రేడ్ చేసి పెట్టాను. వెరీ మైనర్ మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదు, అది కూడా. ఓకే, ఇది వచ్చేప్పటికి పింక్ కలర్. మీకు కాంబినేషన్ ఏంటనేది చూపిస్తాను. ఇది ఇక్కడ చూడండి, మీకు పింక్ అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గ్రీన్, లక్స్ గ్రీన్, ఈ 2 కలర్ కాంబినేషన్ వచ్చేప్పటికి మీకు ఇలాగా 2 టోన్లో కనిపిస్తుంది, కలనైతగా కనిపిస్తుంది చూడండి. అండ్ ఇక్కడ వచ్చేప్పటికి మీకు ఇది బ్లౌజ్ పార్ట్. ఏదైతే మనకి ఇక్కడ చూడండి 2 టైప్ ఆఫ్ బుటీస్ ఇచ్చారు, అంటే కలర్ చేంజ్ అవుతుంది. పర్పుల్ అండ్ బ్లూ కలర్లో, గ్రీన్ కలర్లో మీకు ఇక్కడ బుటీస్ ఇచ్చారు కదా, అవే మీకు బార్డర్లో కూడా కలర్స్ హైలైట్ అవుతాయి. ఇది వచ్చేప్పటికి ఫుల్ ఆఫ్ శారీ లుక్ ఇలానే ఉంటుంది. సేమ్ ఇక్కడ ఏదైతే డిజైన్ ఉందో అదే మీకు పళ్ళులో కూడా హైలైట్ చేశారు. ఓకే, ఆల్ ఆఫ్ ద శారీ లుక్ ఇలా ఉంటుంది. ఇది వచ్చేప్పటికి Z2 అండ్ బ్లౌజ్ కూడా చూపించేసాను కదా. మిస్టేక్ అనేవి నేను మ్యాక్సిమం చెక్ చేశానండి. ఎక్కడైనా ఉంటే మైనర్ మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదు. పెద్ద పెద్ద మిస్టేక్స్ నేను ఆల్రెడీ చెప్పున్నాను, గ్రేడ్ చేసేసానని. ఎందుకంటే ఎవ్రీ సారీ నేను ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను కాబట్టి మీకు మిస్టేక్ ఎక్కడ ఉండవు. మ్యాక్సిమము ఉన్నా కూడా వెరీ మైనర్ ఉండొచ్చు. ఇది వచ్చేప్పటికి మీకు బ్లౌజ్ పార్ట్. ఓకే, నెక్స్ట్ నేను ఏదైతే డాల్కి వేర్ చేశానో ఆ టైప్ ఆఫ్ శారీ, ఇందులో 2-3 పీసెస్ ఏమో ఉన్నట్టున్నాయి. బట్ ఏంటంటే మీకు బార్డర్లో చేంజ్ అవుతుందండి. ఇక్కడ ఇది వచ్చేప్పటికి మీకు ఇదిగోండి బ్లౌజ్లో చూడండి, ఇక్కడ రాణి పింక్ అనిపిస్తుంది కదా, అక్కడ నేను డాల్కి వేర్ చేసింది ఏంటంటే మెరూన్. అది డిఫరెన్స్ అనమాట. బోర్డర్స్లో మీకు ఇక్కడ ఎండింగ్లో మీకు ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇది వచ్చేప్పటికి బర్డ్ స్టైల్ అండి. అసలు ఈ శారీస్ అయితే ఆల్మోస్ట్ ఉన్నాయి మొత్తం. స్టార్టింగ్లో ఒక్కొక్క దానిలో 15 పీసెస్ 12 పీసెస్ అట్లా 10 పీసెస్ కూడా ఉన్నాయి. పర్పుల్స్ అయితే అసలు అవైలబుల్ లేవండి. పర్పుల్స్ మొత్తం సోల్డ్ అవుట్, ఫస్ట్ వీడియోలోనే అయిపోయినాయి. ఇక్కడ కూడా ఇవి కూడా కొన్ని పీసెస్ మాత్రమే ఉన్నాయి, లిమిటెడ్. మళ్ళీ రీస్టాక్ అయితే డెఫినెట్గా అవ్వవు. ఇదంతా వచ్చేప్పటికి ఈ టైప్ ఆఫ్ బర్డ్ డిజైన్ వస్తుంది. ఓకే, వెరీ ట్రెండీ డిజైన్ అండ్ అందుకని ఇది చాలా ఏమంటారు, అది హిట్ డిజైన్ అనమాట. ఈ ప్యాటర్న్లో ఇది బాగా హిట్ డిజైన్ అయింది. ఆల్ ఆఫ్ ద శారీలు ఇలానే ఉంటుంది. ఆల్రెడీ డాల్కి వేర్ చేస్తే ఎలా ఉందో చూపించాను కదా. ఇది వచ్చేప్పటికి పళ్ళు పార్ట్. ఇక్కడ మీ కాంబినేషన్ వచ్చేప్పటికి బ్లాక్ అండ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ కలర్ అయితే వస్తుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి 2 కలర్స్. బ్యాక్ సైడ్ మీకు క్లియర్గా తెలుస్తుందండి ఏం కలర్ ఉందనేది. ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ పార్ట్. రిమైనింగ్ ఆల్ ద శారీ లుక్ ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము. ఇది నెంబర్ వచ్చేప్పటికి 3. ఓకే, నేను ఆల్రెడీ డాల్కి వేర్ చేసిన నెంబర్ వచ్చేప్పటికి 20 అండి. అది ఎవరికైనా కావాలంటే పిన్ చేయండి. ఇది వచ్చేప్పటికి పింక్ కలర్కి మీకు ఇది మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ ఇక్కడ కనిపిస్తుంది కదా. మస్టర్డ్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేప్పటికి ఇలా ఉంటుంది. ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ పార్ట్. ఆల్ ఆఫ్ ద శారీలుకి ఇలానే ఉంటుంది. ఇప్పుడు వస్తుంది కదా ఇది కలర్. ఓకే, ఈ టైప్ ఆఫ్ బుటీస్ వచ్చి టాప్ అండ్ బాటమ్ సేమ్ బార్డర్ వస్తుందండి. ఎనీ సారీ టాప్ బార్డర్ చూపించలేదు అనుకోవద్దు, ఎందుకంటే బాటమ్ బార్డర్ ఎలా ఉంటుందో సేమ్ టాప్ ఆఫ్ ది బార్డర్ కూడా అలానే ఉంటుంది. రిమైనింగ్ ఆల్ ద సారీ ఇలానే రిచ్ లుక్లో ఉంటుంది.
ఆల్రెడీ బ్లౌజ్ పార్ట్ కూడా చూయించున్నాను కదా, మీకు చూపిస్తున్నాను క్లియర్ కట్గా ఎక్కడ మిస్టేక్స్ అనేవి ఐడెంటిఫై అవ్వట్లేదు. అలా అని మిస్టేక్స్ ఉండవని చెప్పనండి, ఎందుకంటే నాకు ఐడెంటిఫై అవ్వనివి ఏదన్నా మీకు చిన్న చిన్న మిస్టేక్స్ ఐడెంటిఫై అవ్వచ్చు. అందుకోసం అని ఏంటంటే మిస్టేక్స్లో శారీస్ అని చెప్తాము. ఓకే, ఇది వచ్చేప్పటికి పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్. నెంబర్ వచ్చేప్పటికి 4. నెక్స్ట్ వన్, ఇది వచ్చేప్పటికి పర్పుల్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి. బ్లాక్ కలర్లో మనకి పట్టులో చాలా రేర్గా దొరుకుతాయి కదా, ఈ గజి సాటిన్స్లో వచ్చేప్పటికి అవైలబుల్. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది బ్యాక్ సైడ్ పర్పుల్ బ్లాక్ కలర్, మీకు థ్రెడ్డింగ్లో చూపిస్తాను. ఇదిగోండి బ్లాక్ అండ్ పర్పుల్ కాంబినేషన్ వచ్చేప్పటికి మీకు ఇలా ఉంటుంది. ఓకే, అండ్ ఆల్ ఆఫ్ ద సారీ లుక్ ఇంత రిచ్గా ఉంటుంది. బ్లౌజ్ పార్ట్ వచ్చేప్పటికి ఇదండి, ఈ టైప్ ఆఫ్ బుటీస్ ఇచ్చారు. ఇక్కడ ఏవైతే బుటీస్ ఉన్నాయో అవే మనకి ఇక్కడ స్మాల్ బుటీస్గా ఇచ్చారు. అంటే ఇక్కడ కొంచెం నియర్ బై అంటే దగ్గరగా ఉన్నాయి కదా, ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చారనమాట. ఇది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంటుందండి. ఇది వచ్చేప్పటికి బోర్డర్ పార్ట్. రిమైనింగ్ ఆల్ ద శారీ లుక్ మీకు ఇంత రిచ్ లుక్లో ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేప్పటికి టాప్ ఆఫ్ ది బోర్డర్ గ్యాప్ బోర్డర్ స్టైల్లో ఇచ్చారు చూడండి. అంతా రాదు అలాగా, మీకు స్టార్టింగ్ మీకు ఏదైతే స్టార్టింగ్ కొంతవరకు మీకు ఇట్లా బాటమ్ బోర్డర్ ఎలా ఉందో అలానే వస్తుంది. మనకి కుచ్చిళ్ళ పార్ట్ దగ్గరికి వెళ్ళేప్పటికి ఇక్కడ ఎండ్ అవుతుంది కదా, ఇంకా అక్కడ నుంచి అంత హెవీ వెయిట్ ఇవ్వకుండా ఇట్లా గ్యాప్ బోర్డర్ స్టైల్లో ఇస్తారు. ఓకే, ఈ నెంబర్ వచ్చేప్పటికి నెంబర్ వచ్చేప్పటికి 5. మ్యాక్సిమం అన్ని సింగిల్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి మెరూన్, బ్రిక్ మిక్సింగ్ మెరూన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్. ప్రతిదానికి బ్లాకే హైలైట్ అవుతుంది మ్యాక్సిమం. ఇది వచ్చేప్పటికి 6 కలంకారీ ప్యాటర్న్ వస్తుంది బోర్డర్లో వచ్చే, అండ్ పళ్ళు పాటలో వచ్చేప్పటికి కూడా ఈ టైప్ ఆఫ్ కలంకారీ ప్యాటర్న్ వచ్చి ఇక్కడ మీకు స్మాల్ బూటీస్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేప్పటికి ఈ టైప్ ఆఫ్ స్మాల్ బూటీస్ వస్తాయి. ఫుల్ ఆఫ్ ద శారీ ఇలానే ఉంటుంది రిచ్ లుక్లో, అండ్ మొత్తం శారీ లుక్ ఇలా ఉంటుంది. బ్లౌజ్ పార్ట్ చూద్దాము. బ్లౌజ్ పార్ట్ కంటే కూడా ముందు మీకు కలర్ కాంబినేషన్ ఏమొచ్చిందనే చూపిస్తాను. ఇదిగోండి బ్లాక్ అండ్ మెరూన్. మీకు ఇందులో ఏంటంటే కొద్దిగా ఎండింగ్లో ఇదిగోండి, ఇది బ్లౌజ్ పార్ట్ కటింగ్లో వెళ్ళిపోతుంది. మీకు అసలు ఇది డ్యామేజ్ కింద కూడా కన్సిడర్ అవ్వదు, ఎందుకంటే బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఇది మీకు యాక్చువల్గా ఇది కటింగ్లో వెళ్ళిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇంత రిచ్ లుక్లో ఉంటుంది శారీ. మనకి బార్డర్లో ఏవైతే కలంకారీ ప్యాటర్న్ ఉందో అదే మనకి బ్రొకెట్గా బ్లౌజ్లో హైలైట్ చేశారు. అండ్ అగైన్ మీకు బార్డర్ పార్ట్ వస్తుంది. ఆల్ ఆఫ్ ది శారీ లుక్ ఇలా ఉంటుంది. దీని నెంబర్ ఆల్రెడీ ఇచ్చున్నాను కదా. ఇది వచ్చేప్పటికి 6. నెక్స్ట్ వన్ ఇంకా ఫాస్ట్ చూపించేస్తానండి, ఎందుకంటే కొన్ని శారీస్ చూపించినప్పుడు అర్థమైపోతుంది కదా. ఇదిగోండి ఇది వచ్చేప్పటికి 7 పింక్ అండ్ లక్స్ గ్రీన్. ఆల్రెడీ టైప్ ఏదో వచ్చినట్టుంది, బట్ డిజైన్ మారొచ్చండి, బోర్డర్ డిజైన్ మారుతుంది. ఇక్కడ వచ్చేప్పటికి మ్యాంగో బూటీస్ వచ్చాయి. ఇది వచ్చేప్పటికి పళ్ళు పార్ట్. ఫుల్ శారీ లుక్ ఇలా ఉంటుంది. ఓకే, ఇది వచ్చేప్పటికి 7 అండ్ బ్లౌజ్ పార్ట్. ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ పార్ట్ ఇలా బోర్డర్ ఇచ్చి బ్రొకెట్ స్టైల్లో ఇచ్చారు. రిమైనింగ్ ఆల్ ద సారీ ఇంత రిచ్ లుక్లో ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో విషయం అండి, ఫెస్టివల్స్ టైంలో ఏంటంటే మనం ఏదైనా గిఫ్ట్ అలా ఇవ్వడం మనకి అలవాటు కదా. ఈసారి ఏంటంటే అప్ టు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సంక్రాంతి వరకు పట్టు శారీస్ కానీ ఇట్లా స్పెషల్ శారీస్ ఏమైనా పెట్టినప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అనేది ఒక ఫ్రీ గిఫ్ట్ ఇస్తానండి. ఓకే, ఎలా ఉంటుందో గిఫ్ట్ అనేది కూడా నేను చూపిస్తాను. ఇదిగోండి ఇది వచ్చేప్పటికి 8. ఇక్కడ వచ్చేప్పటికి కొద్దిగా ఇక్కడ కనిపిస్తుంది మిస్టేక్ కాదు, ఇదేంటంటే డబల్ థ్రెడ్డింగ్ పడింది. మీకు పోగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది అసలు మిస్టేక్లో కాదు, కానీ ఐడెంటిఫై అయింది కాబట్టి చూపించాలి కాబట్టి ఇది దట్టు మీకు ఇక్కడ స్టెప్స్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఇమ్మీడియట్ ఆఫ్టర్ పళ్ళు ఉంది చూడండి. ఓకే, అది అంత విజిబుల్గా లేదు కానీ ఐడెంటిఫై అయిందని చూపిస్తున్నాను.
ఇది వచ్చేప్పటికి ప్లెయిన్ అండి, అట్లా జరీస్ ఏం లేకుండా సింపుల్గా ప్లెయిన్గా కావాలనుకున్న వాళ్ళకి ఇలా బాగుంటాయి. ఇది వచ్చేప్పటికి రిచ్ పళ్ళు వస్తుంది. ఈ టైప్ ఆఫ్ కలంకారీలో బార్డర్ వస్తుంది. సేమ్ యాజ్ యూజువల్ ఇంతకుముందు చూపించాను కదా అలానే. ఓకే, ఇక్కడ బ్రొకేట్ కూడా కాదండి, మీకు ఫుల్ ఆఫ్ జరీలో వచ్చింది. అంటే ప్లెయిన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ని హైలైట్ చేశారు. రిమైనింగ్ ఏంటంటే శారీ ఫుల్ డిజైన్ ఉండి బ్లౌజెస్ ప్లెయిన్ చేశారు. ఇక్కడ వచ్చేప్పటికి శారీ ప్లెయిన్ ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ని హైలైట్ చేశారు. జస్ట్ లైక్ వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదా, అంత హైలైట్ అవుతుందండి స్టిచ్ చేయించుకుంటే. బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేప్పటికి కట్చింగ్ ఆల్రెడీ చూపించాను కదా, కొద్దిగా ఇట్లాగా మనకి ప్లెయిన్ వస్తుందని. ఇది వచ్చేప్పటికి కట్చింగ్. బ్లౌజ్ చాలా బాగుందండి, ఇందులో హైలైట్ అయింది. ప్లెయిన్స్ కూడా చాలా తక్కువే ఉన్నాయి, 1 or 2 పీసెస్ అట్లా ఉన్నట్టున్నాయి. దీని నెంబర్ వచ్చేప్పటికి 8. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ అందులోనే అగైన్ బర్డ్ ప్యాటర్న్ అండి. ఇది వచ్చేప్పటికి పింక్ వచ్చింది, బార్డర్లో చూడవచ్చు మీరు ఇక్కడ. డాల్కి వేర్ చేసిందేమో మెరూన్ చెప్పాను కదా, ఇది వచ్చేప్పటికి పింక్. ఆల్రెడీ ఇట్లాంటి పీస్ ఒకటి వచ్చినట్టుంది రాణి పింక్లో, సేమ్ పీస్. ఎవరికైనా 2 పీసెస్ అట్లా కావాలి అనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేప్పటికి 9. ఆల్రెడీ చూపించాము కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. బ్లౌజ్ పార్ట్ యాజ్ యూజువల్ ఈ టైప్ ఆఫ్ బర్డ్ డిజైన్ వస్తుంది. నెక్స్ట్ ప్లెయిన్ అండ్ అగైన్ ప్లెయిన్లో వచ్చేప్పటికి గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ప్రతిదానికి బ్లాక్ హైలైట్ అవుతుంది కదా, ఇదిగోండి ఇక్కడ చూడవచ్చు మీరు. ఓకే, యాజ్ యూజువల్ మనకి ఇక్కడ కూడా బ్లౌజ్ హైలైట్ అవుతుంది. ఇదిగోండి, ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ పార్ట్. డార్క్ లక్స్ గ్రీన్ కలర్కి బ్లాక్ వచ్చేప్పటికి ఇక్కడ బాగా డార్క్ గ్రీన్ కలర్లో హైలైట్ అయింది శారీ అనేది. ప్లెయిన్ వస్తుంది శారీ అనేది, ప్లెయిన్ పార్ట్ వచ్చేసి మీకు ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ ప్లెయిన్ వస్తుంది. బ్లౌజ్ ఎలాగూ హైలైట్ అయింది కాబట్టి మీకు రిచ్ లుక్ ఉంటుంది. దీని నెంబర్ వచ్చేప్పటికి 10. ప్లెయిన్స్ ఓన్లీ సింగిల్సే ఉన్నాయండి. మెరూన్ రెడ్లో ఒక పీస్ ఉంది, గ్రీన్లో ఒక పీస్ ఉన్నది. నెక్స్ట్ వన్, ఈ టైప్ ఆఫ్ శారీ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. న్యూస్ రీడర్స్ వేర్ చేశారండి ఈ టైప్ ఆఫ్ శారీస్. వెరీ క్లాసీ లుక్ ఉంటాయి, డిగ్నిఫైడ్ లుక్ ఆఫ్ శారీస్. యాంటిక్ ఫినిష్లో ఉంటాయి వచ్చేప్పటికి. అంటే మరి జిగేల్గా ఇష్టపడకుండా కొంచెం సింపుల్గా కావాలనుకునే వాళ్ళకి, దట్టు ఈ బార్డర్స్ కూడా రఫ్ ఏమి ఉండదు. ఇదిగోండి ఇక్కడ కాంబినేషన్ ఏమొస్తుందంటే థ్రెడ్ అండ్ జరీ కాంబినేషన్. ఆల్ ఆఫ్ ద శారీ లుక్ ఇలానే ఉంటుంది. కాపర్ టచ్లా ఉంటుందండి, బట్ ఫుల్ ఆఫ్ కాపర్ కాదు. యాంటిక్ ఫినిష్ ఇదంతా వచ్చేప్పటికి మీకు యాంటిక్ ఫినిష్ వస్తుంది. ఓన్లీ ఇందులో 2 పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉంది. ఇది వచ్చేప్పటికి Z11. ఓకే, బ్లౌజ్ పార్ట్ చూద్దాము. ఫుల్ ఆఫ్ ద శారీ ఇంత రిచ్ లుక్లో ఉంటుంది. ఇది వచ్చేప్పటికి కట్టు చెంగు అండి. కట్టు చెంగులో మనకి జరీ ఇవ్వకుండా ఓన్లీ థ్రెడ్డింగ్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చూపిస్తాను మీకు. బ్యాక్ సైడ్ కూడా పట్టేసేట్లు అట్లా ఏమీ ఉండదు మీకు. ఇదిగోండి ఫుల్ శారీని బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు. ఎవ్రీ శారీ ఇలానే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ పార్ట్. బ్లౌజ్ని ఇక్కడ మనకి జరీ లేకుండా ఓన్లీ థ్రెడ్డింగ్గా హైలైట్ చేశారు బ్రొకెట్ స్టైల్లో విత్ బార్డర్. ఓకే, ఇది వచ్చేప్పటికి కూడా సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది. ఇందులో ఇంకొక కలర్ అవైలబుల్ ఉంది. ఇది వచ్చేప్పటికి ఇదిగోండి నెంబర్ 12. దీని నెంబర్ వచ్చేప్పటికి 12. ఎవరికైనా కావాలంటే ఇలాగ స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. యాజ్ యూజువల్ మీకు ఇప్పుడు ఏదైతే ప్రీవియస్ శారీ చూపించానో అందులోనే మీకు ఇది ఇలా వస్తుంది. ఓకే, ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ పార్ట్. రిమైనింగ్ ఆల్ ద శారీ లుక్ ఇలా ఉంటుంది. చాలా స్మూత్ ఉంటాయండి ఫ్యాబ్రిక్ అయితే. నెక్స్ట్ వన్ సూపర్ కలర్, బాటిల్ గ్రీన్ కలర్. ఎంత బాగుందో చూడండి. ఇది వచ్చేప్పటికి పళ్ళు పార్ట్. వెరీ రిచ్ లుక్ ఉంటుంది శారీ అయితే. ఇట్లాగ టెంపుల్ డిజైన్ స్టైల్లో ఇచ్చారు బార్డర్. ఇది వచ్చేప్పటికి Z13. ఫుల్ ఆఫ్ ద శారీ లుక్ ఇలానే ఉంటుంది. బ్లౌజ్ పార్ట్ చూద్దాం. ఇది బ్లౌజ్ వచ్చేప్పటికి శారీ హైలైట్ ఏంటంటే, శారీ హైలైట్ అయితే బ్లౌజ్ని సింపుల్ చేస్తారు. ఇది వచ్చేప్పటికి థ్రెడ్డింగ్లో బ్రొకేడ్ ఇచ్చి బార్డర్ ఇచ్చారు. ఏదైతే మనకి ఇక్కడ శారీలో బార్డర్ ఉంది కదా, సెకండ్ బార్డర్, దాన్ని మనకి ఇక్కడ బ్లౌజ్గా హైలైట్ చేశారు. ఓకే, దీని నెంబర్ వచ్చేప్పటికి
13. నెక్స్ట్ మంచి గోల్డ్ లుక్లో ఉన్నటువంటి శారీ అండి. ఇది కూడా సింగిల్ పీసే అవైలబుల్ ఉంది. ప్రీవియస్ ఒక శారీ వచ్చింది, కానీ ఇది వచ్చేప్పటికి మనకి పీచ్ కలర్, పింక్ కలర్ అండ్ చూద్దాం, పింక్ అండ్ గోల్డ్ కలిసేపటికి ఇక్కడ ఏంటంటే మనకి పీచ్ కలర్ లుక్ వచ్చేసింది. ఇదిగోండి కలర్ ఏంటంటే పీచ్ కలర్ కనిపిస్తుంది, బట్ ఇక్కడ ఏంటంటే పింక్ కలర్ థ్రెడ్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్ కాంబినేషన్ కలిసేపటికి మనకి ఇలాగా శారీ ఇంత నీట్ లుక్లో ఉంది. చూడండి, మంచి గోల్డెన్ కలర్లో ఎవరికైనా శారీ కావాలంటే దీన్ని తీసేసుకోవచ్చు. మంచి గోల్డ్ లుక్లో ఉంది. ఇది వచ్చేప్పటికి 14. కస్టమైజేషన్కి కూడా చాలా బాగుంటాయండి ఇవి. లంగా ఓనీ సెట్స్ కానీ అట్లా డిజైన్ చేసుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్స్ కానీ అట్లాగా. ఇదిగోండి ఇక్కడ ఒకటి నాకు చిన్నది ఇప్పుడే ఐడెంటిఫై అయింది, ప్రీవియస్ కూడా చూడలేదు నేను. చిన్న మిస్టేక్, వెరీ మైనర్ మిస్టేక్ అండి, పెద్ద కన్సిడర్లో కూడా రాదు. ఇదిగోండి ఇట్లాగా పీచ్ కలర్లో కనిపిస్తుంది. బ్లౌజ్ వచ్చేప్పటికి శారీ ఆటోమేటిక్గా హైలైట్ అయింది కాబట్టి ప్లెయిన్ ఇచ్చి బార్డర్ ఇచ్చారు. మీకు కావాలంటే ఇట్లా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అండి. ఈ బార్డర్ని కట్ చేసి ఈ క్లాత్ని మీరు హైలైట్ చేయించుకోవచ్చు, ఎందుకంటే ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ సైడ్. ఈ బార్డర్ని మీరు దీనికి అటాచ్ చేయించి కూడా మీరు కావాలంటే ఆ కాంట్రాస్ట్కి కూడా స్టిచ్ చేయించుకోవచ్చు, అది మీ ఐడియా. నెక్స్ట్ వన్, ఇది నెంబర్ చూపించాను కదా ఆల్రెడీ, దీని నెంబర్ వచ్చేప్పటికి 14. నెక్స్ట్ వన్ పింక్ అండ్ గ్రీన్, లక్స్ గ్రీన్ కలర్ అండి. ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ శారీ ఒకటి వచ్చినట్టున్నది, బట్ బార్డర్స్ చేంజ్ అవుతాయి. ఇదిగోండి ఇక్కడే ఉన్నది చూడండి, ఇదొక డిజైన్, సెకండ్ ఇదొక ప్యాటర్న్, ఇదొక ప్యాటర్న్. ఓకే, దీనికి స్క్రీన్ షాట్ కావాలంటే ఇలా తీసుకోండి. ఇది వచ్చేప్పటికి 15 పళ్ళు పార్ట్. ఓకే, అండ్ ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ పార్ట్. ఎవ్రీ శారీకి మీకు ఫ్రంట్ ఒక కలర్ ఉంటుంది, బ్యాక్ ఒక కలర్ ఉంటుందండి. మీరు ఏదైనా హైలైట్ చేసుకోవాలంటే ఈ బార్డర్ని కట్ చేసి అనదర్ సైడ్ కూడా మీరు స్టిచ్ చేయించుకోవచ్చు. యాక్చువల్గా ఇలా ఇచ్చారు కదా, ఇలా కాదు మాకు కాంట్రాస్ట్గా కావాలంటే ఈ బార్డర్ని కట్ చేసి దీనికి అటాచ్ చేయించుకొని బ్లౌజ్ని మీరు ఇంకా హైలైట్ చేసుకోవచ్చు. మళ్ళీ సపరేట్గా క్లాత్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. బ్లౌజ్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నదో, ఎందుకంటే ఇవన్నీ బ్రాండెడ్ శారీస్ కాబట్టి ఆటోమేటిక్గా బ్లౌజెస్ చాలా లెంగ్తీ వస్తాయి. నెక్స్ట్ వన్ అగైన్ బాటిల్ గ్రీన్ కలర్. బాటిల్ గ్రీన్ కలర్ ఆల్రెడీ వచ్చింది, కానీ ఇది వచ్చేప్పటికి స్మాల్ బుటీ. ఇది వచ్చేప్పటికి 16 నెంబర్. పళ్ళు చూడండి కలంకారీ స్టైల్లో ఎంత మంచిగా హైలైట్గా ఉందో. ఇది వచ్చేప్పటికి పళ్ళు పార్ట్. ఏదైతే పళ్ళులో మనకి ప్రీవియస్ ఆల్రెడీ చూపించానో, ఏదైతే పళ్ళులో మనకి కలంకారీ వచ్చింది అది బ్రొకెట్గా ఇట్లాగా బ్లౌజ్లో హైలైట్ చేశారు. అగైన్ మనకి అదే మనకి ఇక్కడ బోర్డర్గా కూడా ఇస్తారు. ఇదిగో ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ పార్ట్ బోర్డర్. రిమైనింగ్ ఆల్ ద శారీలు ఎంత రిచ్గా ఉంటుంది. ఎవ్రీ శారీ నేను ఓపెన్ చేశాను కాబట్టి మీకు మిస్టేక్స్ అంత పెద్దగా ఏం లేవండి, ఎక్కడ నాకు అసలు ఐడెంటిఫై అవ్వలేదు కూడా. అటువంటి శారీస్నే నేను ఈ వీడియోలో ఇస్తున్నాను. నెక్స్ట్ వన్ అగైన్ ప్లెయిన్ శారీ. ఇది వచ్చేప్పటికి నెంబర్ 17 మెరూన్ కలర్కి. ఇది యాక్చువల్గా ఇది ఏంటంటే రాణి పింక్ కలర్కి బ్లాక్ కలర్ థ్రెడ్డింగ్ కలిసేపటికి మనకి ఇది మెరూన్ లుక్లో ఉందండి. ఇది వచ్చేప్పటికి 17 నెంబర్. బ్లౌజ్ యాజ్ యూజువల్గా మనకి హైలైట్ అవుతుంది. ఇది వచ్చేప్పటికి ఫుల్ శారీ లుక్. ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ అండ్ పళ్ళు పార్ట్. నెక్స్ట్ వన్ ఇంకొక 2 శారీసే ఉన్నాయండి ఇందులో. ఇది వచ్చేప్పటికి బర్డ్ డిజైన్లో ఇది ఈ టైప్ ఆఫ్ లక్స్ గ్రీన్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చేప్పటికి ఇంత రిచ్ లుక్లో ఉంటుంది కలర్ అనేది. ఇది వచ్చేప్పటికి 18. బ్లౌజ్ పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ పార్ట్ 18. లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫ్ దిస్ వీడియో అండి శారీ వచ్చేప్పటికి. ఇది వచ్చేప్పటికి 19. పళ్ళు పార్ట్. ఇక్కడ కాంబినేషన్ ఏంటంటే మస్టర్డ్ ఎల్లోకి మస్టర్డ్ ఎల్లో అండ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేప్పటికి మీకు ఈ టైప్ ఆఫ్ పింక్ కలర్గా హైలైట్ అయింది. ఇది వచ్చేప్పటికి బోర్డర్ పార్ట్. నెక్స్ట్ ఇది వచ్చేప్పటికి మీకు పళ్ళు పార్ట్.
పళ్ళు యాజ్ యూజువల్ బ్రొకేడ్ ఇచ్చి బార్డర్ ఇచ్చారు. రిమైనింగ్ ఆల్ ద శారీ లుక్ ఇలా ఉంటుంది. ఓకే, ఇక్కడ వచ్చేప్పటికి స్మాల్ మిస్టేక్. ఇది శారీ కింద చక్కగా యూజ్ అవుతుందండి, బట్ నేను ఇదిగోండి. ఓకే, ఈ శారీని కూడా నేను మిస్టేక్స్లో ఇచ్చేస్తానండి. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది చూడండి, థ్రెడ్ మిస్టేక్ ఉంది. ఇది నేను నెంబర్ చేంజ్ చేస్తాను, మిస్టేక్స్ కింద కన్సిడర్ చేస్తాను దీన్ని. ప్రైస్ కూడా తగ్గించేస్తాను. యాక్చువల్గా ఇది G19, దీనికి చేంజ్ చేద్దాము. ఓకే, ఇది చూడండి, ఇది వచ్చేప్పటికి 27. కొంచెం వీడియో పాజ్ అయిందండి, అందుకని కొన్ని మిస్ అయినాయి శారీస్. ఇందులో మళ్ళీ చూపిస్తాను నేను బ్యాక్. 27 500 రూపీస్ ఈ టైప్ ఆఫ్ బుటీస్ వస్తాయి. 26 వచ్చేప్పటికి మీకు ప్లెయిన్ శారీ. ఓకే, ఇదిగోండి, ఇది వచ్చేప్పటికి 26. గ్రీన్లో 25, ప్లెయిన్ వచ్చి ఇలాగొస్తుంది. 24 కూడా ప్లెయిన్, పర్పుల్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ 23, ఇది వచ్చేప్పటికి ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ పింక్ బ్లాక్ కలర్ కాంబినేషన్కి మీకు మెరూన్ కలర్లో హైలైట్ అవుతుంది శారీ అనేది. ఓకే, నెక్స్ట్ ఇందులో వచ్చేప్పటికి మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ ఫ్రీగా ఇస్తా అన్నా కదా, అప్ టు ఫెస్టివల్ అండి. ప్రజెంట్ క్రిస్మస్ వరకే చెప్తాను, నెక్స్ట్ ఇంకా స్టాక్ లేదనుకోండి, మరి స్టాక్ అయిపోతే ఇస్తానన్నారు కదా అంటారు. ఓకే, ఈ వీడియో వరకు ఏ బ్లౌజెస్ ఇస్తా అనేది చూపిస్తాను. ఈ టైప్ ఆఫ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అంటే పర్టికులర్ ఈ బ్లౌజ్ పీసే అని కాదు, ఏవైనా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నాకు ఆ టైంకి ఏది ఐడెంటిఫై అయితే అవి మీకు శారీకి ఒక పీస్ అండి. మీకు ఎన్ని శారీస్ తీసుకుంటే అన్ని బ్లౌజెస్ ఫ్రీ ఇస్తుంది, ఫ్రీ గిఫ్ట్ కింద. ఓకే, జస్ట్ శాంపిల్ చూపిస్తున్నాను, పర్టికులర్గా ఇదే పీస్ కావాలని కాదు. కలర్స్ అవ్వచ్చు, గోల్డ్ కలర్ అవ్వచ్చు, ఏదైతే అది నా చేతికి ఏది వస్తే అది పెట్టేస్తాను అనమాట. ఓకే, అవి వచ్చేప్పటికి క్రిస్మస్ వరకు అండి, ఎందుకంటే మళ్ళీ స్టాక్ అయిపోతే నెక్స్ట్ ఇంకేమన్నా స్టాక్లో ఉన్నాయి, మనం నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోలో చెప్పుకుందాము. ఈరోజు వీడియో వచ్చేప్పటికి ఇంతవరకేనండి. ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.